సాయి తత్వం ప్రధానంగా సాయి యొక్క లీల, సాయి యొక్క బోధ అనేటువంటి రెండుగా లేవు. సాయి లౌకికంగా మనం చూసేటువంటి మన లౌకికులుగా ఒక అద్భుతం కాదు. ఇన్ని మహిమలు, ఇన్ని మిరకిల్స్ చేసినటువంటి వాడు అబ్బా ఎంత అద్భుతమైన వ్యక్తి అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆ కోణంలో చూసినప్పటికీ కూడా ఆయన ఒక మహాద్భుతం. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహనీయులు ఉద్భవించారు. వాళ్ళు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఎట్లా గడపాలనేటువంటి దాన్ని మనకు బోధించారు. వాళ్ళ బోధ, వాళ్ళ జీవితం అనే ఆచరణ రెండు ఉన్నాయి. కానీ బాబా విషయానికి వచ్చినప్పటికీ ఏమవుతుంది, ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా లెక్చర్స్ ఇవ్వలేదు, ఒక పుస్తకం రాయలేదు, సత్సంగాలు చేయలేదు, గోష్ఠి నిర్వహించలేదు, వేదాంతాల గురించి అసలే మాట్లాడలా. అయినప్పటికీ కూడా ఆయన షిరిడీలో 16 ఏళ్ల బాలుడుగా కనిపించి 1818లో సమాధి అయినంత వరకు ఆయన చేసినటువంటి ప్రతి చర్య కూడా ఒక బోధ. కాబట్టి సాయి యొక్క లీలను, సాయి యొక్క తత్వాన్ని వేరుపరిచి ఇది సాయి యొక్క జీవిత చరిత్ర, ఇది సాయి యొక్క బోధ అని చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. గుడికి సహజంగా పరిమళం ఎట్టా ఉంటుందో, చక్కెరకి తీపి ఎట్టాగైతే ఉంటుందో, అట్లాగే బాబా జీవితం వ్యక్తి అణువులో కూడాను ఆయన బోధ, ఆయన రూపం, ఆయన ఎట్లా ప్రకటమయ్యాడు, ఆయన ప్రతి కదలిక ఒక సత్యాన్ని మనకు తెలుస్తుంది. ఎలాగ మొట్టమొదట బాబా ఎలా ప్రకటమయ్యారు అనే విషయం. బాబా ప్రకటమయ్యేటువంటి పద్ధతిలోనే ఒక చిత్రం. ఆయన తల్లిదండ్రులు ఎవరో వారికి తెలియదు, కుటుంబాలు తెలియదు. ఆయనకి పేరున్నా తెలుసా అంటే పేరు కూడా తెలియదు ఎవరికి. సాయిబాబా అనేటువంటిది ఆయన పేరు కాదు. ముస్లిం ఫకీర్లని సాయిన్, గోసాయిలు అంటారు మనం. వైష్ణవంగా ఉండేటువంటి వాళ్ళని, వైష్ణవ సాధువుల్ని గోసాయిలు అంటాం. అట్లాగే ఈ సూఫీ సాధువుల్ని సాయిన్స్ అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారంగా ఆయన షిరిడీలో ఒకసారి కనిపిస్తే చూసేదానికి ముస్లిం లాగా ఉన్నాడు. ఆయన ఆయా సాయి ఉన్నాడు. ఆయన ఒక సాయి స్వామి అని అర్థం అంతే. మామూలుగా మహాత్ములు మన స్వామి అన్నట్టుగా అందరూ అక్కడి నుంచి సాయి అంటే మొదలు పెట్టారు ఆ ఊర్లో వాళ్ళందరూ. తర్వాత బాబా అనేటువంటిది పెద్దవాళ్ళకి మనం చేసేటువంటి కనుక బాబా అన్నారు, సాయిబాబా అని. బాబా గురించి ఉన్నటువంటి వివరాలు ఆయన నోటికుండా ఆయన ఎప్పుడూ చెప్పలేదు, ఎవరికి తెలుసుకునే అవకాశం కలగనివ్వలేదు. మనకు మొత్తం బాబా చరిత్రలో, ఎందుకంటే ఎవరికి ధైర్యం లేదు దగ్గరికి పోయి బాబా మీ పేరేంటి, మీ కుటుంబ పర్వతాలు ఏమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అడిగేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఒక్కసారి మాత్రం అవకాశం వచ్చింది. ఒకసారి ఒక దొంగతనం జరిగింది అక్కడ. ఆ దొంగను పట్టుకొని తీసుకొచ్చి ధూళియా కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి ఎక్కడ రా నీకు నగలు అడిగారు కోర్టులో. అంటే నాకు షిరిడీలో ఉండే సాయిబాబా ఇచ్చాడు. అంటే మామూలు కోర్టు ప్రొసీజర్ ప్రకారంగా ఆ సాయిబాబా సన్నం చేయండి అన్నారు. కోర్టులో ప్రవేశపెట్టిందన్నారు. సామాన్ తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి గణపతి రావు అనేటువంటి ఒక కానిస్టేబుల్ దగ్గర పంపించారు. ఇప్పటికీ అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు, డ్యూటీ లాంటి చాలా సంఘంలో చాలా పెద్ద భక్తులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి జడ్జి గారికి ఒక అర్జీ పెడుతున్నారు. సాయిబాబా ఒక మహాత్ముడు, ఔలియా ఆయన ఎక్కడికి షిరిడీ దాటి ఎక్కడికి బయటికి వెళ్ళరు. కాబట్టి ఆయన దగ్గర ఏదైనా విచారించగలుగుతున్నట్టయితే మీరే వచ్చి బాబా దగ్గర కూర్చొని మీరు బాబా దగ్గర నుంచి తీసుకోవచ్చు, మీరు కమిషన్ ఏమైనా పంపించండి అన్నారు. దానికి కోర్టు యాక్సెప్ట్ చేసి అంగీకరించి ఏం చేస్తారంటే ఒక ప్రతినిధిని పంపించారు. తగ్గి భయమే జోషి అనేటువంటి ఒక ప్రతినిధి వచ్చాడు. బాబా నా ఉద్యోగ ధర్మంగా నేను మమ్మల్ని కొన్ని ప్రశ్న అడుగుతున్నాను, అంతకుమించి ఇంకేదైనా నాకు క్షమించవలసిందే అని చెప్పి ముందు దండం పెట్టుకున్నాడు. అడుగు దానికి ఏముంది అల్లా మాలికే అన్న చెప్తాం అనుకుంటాడు. అడిగాడు మీ పేరేమిటండి అని. మామూలు కోర్టు అడుగుతారే, పేరు తెలిసినా సరే ఇక్కడి గుర్తుంటారు పలానా వాళ్ళు రమ్మని చెప్పి. వాడు బొంగు ఎక్కంగానే మళ్ళీ ఆయన అడుగుతుంటాడు మీ పేరేమిటండి అని. అట్ట మీ పేరేమిటి అన్న. వీళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు. అదైతే నా పేరు ఇది అని చెప్పరా. మీ
తండ్రి గారి పేరు అన్నాడు. సాయిబాబానే. మీ మతం ఏమిటండి అని. కబీర్. తమాషా ఏమిటంటే హిందువా ముస్లిమా అనే విషయం తేలకుండా ఇప్పటి వరకు మళ్ళీ ఆధ్యాత్మిక చరిత్ర ఉండే ఉంటుంది ఒకే ఒక వ్యక్తి ఎవరంటే కబీర్. హిందూ భక్తులు కబీర్ని హిందూ అంటున్నారు, ముస్లిం భక్తులు కబీర్ని ముస్లిం అంటున్నారు. ఆయన ముస్లింగానే ప్రకటమయ్యాడు, రామ్ రామ్ అన్నాడు. ఈ రోజుకి ఆ వివాదం అట్టాగే ఉన్నది. ఆయన ఎవరో తేల్తాను నా పండుగలకే. నాది కబీర్ మతం. అది మీకు కులం ఏమిటండి అని అడిగాడు. పరవర్తిగా అంటే భగవంతుడి కులం. ఏమి చెప్పి ఇంత దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్లేదా అనుకుని డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చాడు. ఏమిటంటే మీకు పలానా వ్యక్తి తెలుసా అని అడిగాడు. ఓ తెలుసు, నాకు అందరూ తెలుస్తానండి. ఓ తెలుసనగానే అమ్మ చిక్కాడు రా అనుకున్నారు వీళ్ళు. నాకు అందరూ తెలుస్తాను. నెక్స్ట్ స్టేట్మెంట్. సరే అది రాస్తున్నాను. పలానా వాడికి పలానా నగలు మీరు ఇచ్చారా? ఇచ్చారు. అందరికీ అన్ని నేనే ఇస్తుంది. వాడికి నగలు ఇవ్వటం ఏమిటి కర్మ? జీవులకి అందరికీ కూడా అందరికీ నేను ఇస్తుంటాను. ఏం రాసుకుంటాడు? లేదంటే తెలియదట్టుగా లేదనుకున్నాడు. అయినా ఒక ప్రశ్న వేద్దాం అనుకుని మీ వయసు ఎంతండి అన్నాడు. కొన్ని లక్షల సంవత్సరాలు. ఏం రాసుకుంటాడు? కోర్టు మరి రికార్డ్స్ ఇవంతా కూడాను. సరిగ్గా చెప్పండి అన్నాడు. కొద్దిగా ఇది అటప్పటికి నేను ఇప్పుడు ఈ మధ్యలో కూర్చొని అబద్ధం చెప్పాను జావే అనేసి చెప్పాడు. ఇంకా రాదు, ఇంకా సమాధానం చెప్పాను. ఆ తర్వాత కోర్టు రికార్డులో ఉన్నది ఇది. ఆ తర్వాత వాళ్ళకే తెలియదు అసలు ఆ దొంగ అసలు షిరిడీగా రాలేదని. వాడు ఇంకెక్కడో తీసుకుని వచ్చి నోటుకు వచ్చినట్టుగా సాయిబాబా పేరు చెప్పాడని తర్వాత నిరూపడైంది. ఆ తర్వాత వాడికి శిక్ష వేశారు. ఇది తెలియపోయింది వేరే విషయం. ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యం ఏమిటయ్యానంటే బాబా గురించి, బాబాని ఏమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు, నీ పుట్టుపూర్వకరాలు ఎవరు అని అడగగలిగినటువంటి ఒకే ఒక సంఘటన అది. అంతకు మించి ఆయన నోటు కూడా చెప్పినటువంటి వివరాలు ఏమీ లేవు. ఒకవేళ ఏదైనా అప్పుడు నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, పలానా దగ్గర నా గురువుని చూశానని ఎప్పుడన్నా ఆయన చెప్పినా ఒకదానికి మొత్తం కుదరదు వాటికి. కాబట్టి మనం యథమిద్దంగా కరెక్ట్ గా ఆయన చెప్పినటువంటి మాటలు ఏమన్నా ఉన్నాయనండి. కానీ ఆయన యొక్క వేష భాషను చూసి ఏమన్నా కనిపెడదామా? మనకి చాలా ఇంట్రెస్ట్ ఇది. ఎందుకంటే ముందు మనం ఎవరన్నా మనిషిని కనిపించగానే వాడు మనిషి అని చూడడం. మీరు ఏమిటి వాళ్ళండి, మీరు ఏం మతం అండి, అది మనం అడిగే ప్రశ్న. మనకు ముందు కావాల్సింది అది. ఏమిటి వాడు, మన బ్రాహ్మణేనా, అయితే మన పరిచయనా, మన శుద్ధుడేనా, మన వయసేనా, ఇది. కాబట్టి ముందు మనం చూసుకోవాలి. చూసుకోకపోతే మనకు నిద్ర పట్టదు. మరి వేషం చూద్దామా అని అంటే ముస్లింలాగా, ముస్లిం ఫకీర్లు ఎట్టా ఉంటారో అట్టాగే ఉంది దాని వేషం. తలగా గుడ్డ కట్టుకోవడం చాలా మంది ప్రశ్న వేస్తారు. కొంతమంది హిందూ దురభిమానులు ఆయన బిలవపత్రం పెట్టుకుని తల మీద దాని మీద గుడ్డ కట్టుకునేవాడు అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బిలవపత్రం పెట్టుకుని ఎప్పుడు ఎవరు చూడాల, ఆయన తలగుడ్డ విప్పంగా ఎవరు చూడాల. తలగుడ్డ ఎందుకు పెట్టుకుంటారు అంటే నమాజ్ చేసేటప్పుడు ముస్లింస్ తల మీద గుడ్డ వేసుకుంటారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసేటప్పుడు తల మీద, నమాజ్ చేసేటప్పుడు పైన ఒకటాలు వేసుకుంటారు. అంటే ఏంటి? భగవంతునికి శరణాగతి పొందటం అని. తల మీద గుడ్డ వేసుకున్నప్పుడు ఇంతకంటే ఇంకెవరు లేదు, ఇంటి రసాదాసులు తల వంచడం. ఎవరైతే భగవంతునికి శరణాగతుడో అంటే ముస్లిం అనే పదానికి అర్థం అది. ఎప్పుడూ శరణాగతి పొందినటువంటి వాడు ఆయన, సదా శరణాగతుడు భగవంతుడికి. కాబట్టి నేను ఎప్పుడు తలగుడ్డ అయిపోను, నేను సదా నమాజులో ఉన్నాను, సదా నిష్టలోనే ఉన్నాను అని చెప్పేదానికి సంకేతం ఏంటంటే ఇట్లా చాలా ముస్లిం ఫకీర్లలో ఉండేటువంటి సాంప్రదాయం తలగుడ్డ కట్టు. ఆయన దగ్గర ఏ వస్తువులు లే. ఆయన షిరిడీ వచ్చినప్పుడు ఆయన దేహాన్ని బంధువుల ప్రజలు వదిలిపెట్టినప్పుడు ఆయన ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నాయా అంటే ఆ వేసుకున్నటువంటి కప్ని అంటే ఆ అంగన గుడ్డ, తలగుడ్డ, ఒక ఇనప చిరువు పెట్టినటువంటి ఒక ఇనప డబ్బా. సాధువుల దగ్గర ఎప్పుడో కర్ర ఉంటుంది. ఇప్పుడు సన్యాసులు కానివ్వండి, సాధువులు ఫకీర్లు కానివ్వండి, ఒక కర్ర, ఒక ఇటుకురాయి, జోలులో ఒక ఇటుకురాయి. ఇటుకరాయి పలకని పెట్టుకుని పడుకునేవాడు ఎప్పుడు కూడాను. పడుకునేటప్పుడు
భిక్షకు పోయినప్పుడు జోరులో భిక్ష రొట్టెముక్కలు వేసుకునేవాడు. వాళ్ళ సబ్జీ లాంటివి కూరగాయలు ఏమన్నా కానీ వేస్తే పులుసులు లాంటివి ఆ డబ్బాలో పోసుకునేవాడు. వాళ్ళ దగ్గర కూర్చునేవాడు. అక్కడ పెట్టేవాడు ఫస్ట్ ఎక్కడైతే మసీదు తీసుకొచ్చి కుక్కలు పిల్లులు ఎవరిస్తే వాళ్ళు వచ్చి తీసుకుని తింటుండేవి. అవి తినగా మిగిలేటట్టు మనకి ఆటైనప్పుడు అది లేచిపోయి ఇందులో ఒక ముక్క వేసి మిగతా తినేశాడు. అది ఆయన యొక్క తిండి. లాస్ట్ దాకా అదే ఆయన యొక్క ఆహారం. ఎప్పుడు కూడాను అల్లా మాలిక్ ఉంటూ ఉండేవాడు. ఆయన భగవంతుని గురించి ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా భగవంతుడిని అల్లా అనే సంబోధించాడు. ఇంకో మాట ఆయన సంబోధించాడు. ఎప్పుడైనా పరవర్తికరంగా సూఫీ సాధువులకు ఉపయోగించేటువంటి పదాలు ఇవన్నీ కూడా పరవర్తిగా. ఒక సాధువుకు చెప్పాడు, నేవాసాలో ఉన్నటువంటి మోహినీరాజుని దర్శనం చేసుకో. శివుడు మోహినీరాజు అంటే మోహినీరాజుని దర్శనం చేసుకుపోన్నాడు. అంటూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మోహినీరాజుని పోయి చూడుకో, అల్లా సగుణ రూపంలో అక్కడ ఉన్నాడు. అల్లా సగుణ రూపంలో ఈశ్వరుడు రూపంలో ఉన్నాడు. ఎప్పుడు చెప్పినా ఆయన ఎవరన్నా వచ్చి నమస్కారం చేశారు, వాళ్ళకి ఆశీర్వాదం చేయాలా. అల్లా అచ్చకరే, అల్లా బ్లేకరే. ఎప్పుడు మన భగవంతుడి గురించి చెప్పినా అల్లా మాలిక్ హై. కానీ ఆయన ముస్లిం అనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి పాడుబడిన మసీదులో ఉండమన్నారు కనుక మసీదులో ఉన్నాడు. ఎప్పుడు కూడా అగ్నిహోత్రం ఉండేది ఆయన దగ్గర. మసీదులో కాగా అగ్నిహోత్రాన్ని ప్రారంభించింది. ఆయన షిరిడీకి వచ్చి వేప చెట్టు కింద కూర్చున్నప్పుడే అగ్నిహోత్రం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత వెళ్ళి మసీదులో ఉండమన్నారు, మసీదులో అగ్నిహోత్రం పెట్టాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అగ్నిహోత్రం ఉండాలి. ఇది ఎక్కడ ఆచారం? ముస్లింగానికి ముస్లింగా ఉన్నాడు, మాట్లాడే మాట అట్టాగే ఉన్నది. మాట్లాడేటప్పుడు ఆయన హిందూ దేవతల గురించి చెప్పిన ప్రస్తావన చేసినట్టయితే బాగా అరబీ పర్షియన్ బాగా ఉండేటువంటి ఆ దేశాల్లో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఎట్లాగైతే ఉచ్చరిస్తారో అట్టా ఉచ్చరిస్తారు పదాలు కూడా. విష్ణు సరిగ్గా రాని వాళ్ళు ఎట్లా చెప్తారు ఆ టైంలో ఉచ్చరించారు. వచ్చిన కొత్తల్లో అరేబిక్ పర్షియన్ మంత్రాలు అది ఏమో అర్థమై తెచ్చేది కాదు ఎవరికి. రాజకీయాల్లో వెళ్ళి ఆయన డాన్స్ చేస్తుంటారు. హిందీ సాంప్రదాయంలో అది సాంప్రదాయంలో ఉన్న భాగం. ఆ తరుణాయి కోసంగా భజన చేస్తూ భగవంతుని కీర్తన చేస్తూ డాన్స్ చేస్తూ కీర్తిస్తారు. అట్లా కీర్తించారు. ఎప్పుడైనా ఆయన మొత్తం జీవితంలో ఎప్పుడు కూడా సంధ్యవార్చడం కానీ ఒక మంత్రం చదవటం కానీ ఇటువంటి ఎప్పుడు ఏమి చేయలేదు. సంస్కృత మంత్రం ఇది కూడా ఎప్పుడైనా ముస్లింస్ వచ్చి ఏదైనా నైవేద్యం కానీ పెట్టి ఏదైనా కానీ చెప్పంటే ఫాతిహ చదవమంటే ఆయన అందరితో పాటు ఈయన ఫాతిహ చదివేవాడు. మొట్టమొదటి రోజుల్లో సంఘం నుంచి అక్కడి నుంచి ఎవరైనా ముస్లింస్ వచ్చి నమాజ్ చేయమంటే వాళ్ళతో పాటు నమాజ్ చేసేవాడు. మామూలుగా ఉండేటువంటి ఇస్లాం సాంప్రదాయంలో ఉండేటువంటి 3 రకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఇస్లాంలో కూడా. బాహ్యంగా మనం మామూలుగా పాటించేటువంటి మతం ఒకటి, ఆధ్యాత్మిక స్థితులు పొందేటువంటి రహస్యమైనటువంటి సాధనా మార్గం ఉండేటువంటి ఇస్లాంలో ఉన్నాయి. వీళ్ళలో ఉండేటువంటి సాధనా మార్గం కానీ సాధన ఉపదేశం కానీ బయటగా ఎవరికంటే వాళ్ళకి చెప్పరు. జన్మతహ ముస్లిం తప్పితే ఆ ఉపదేశాలు చెప్పరు, అవి బయటకు ఇవ్వరు. ఎట్ట తెలిసేదో సాయిబాబా అనేటువంటి ఒక ఫకీరు షిరిడీలో ఉన్నాడనేటువంటి విషయం ఎట్ట తెలిసేదో కానీ తెలియదు. కానీ మనకు మక్కాలోనూ అక్కడ అరేబియా దేశం నుంచి కూడా కొంతమంది అవలియాలు బాబా దర్శనం చేసుకుని బాబా ఉద్దేశం పొందుకో అది మక్కా నుంచి మదీనా నుంచి ఇక్కడి నుంచి సాధువులు చేసుకునేవారు. అదే ఏం పొందేవారో ఏంటో ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే ఇప్పుడు రహస్యంగా ఉండిపోయేది. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే ముస్లిం అయ్యడానికి అవకాశం ఉందా అనే అనుమానం. కానీ అగ్నిహోత్రం పెట్టాడు. ఆయన ఉండేటువంటి మసీదుని ద్వారకామాయి హిందూ బదిలీ చేస్తే ఆయన కలిసి బదిలీ హారతి ఎవరన్నా వచ్చి హారతి జ్ఞానరాజ అని జ్ఞానేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన తీర్థనం పెట్టేవాడు. హారతి తుకారామ అంటే తుకారానికి దండం పెట్టేవాడు. ఒక బాబా తప్పనిసరిగా ముస్లిం అయినటువంటి అభిప్రాయానికి వచ్చిన ఒక భక్తుడికి వీడు సద్బ్రాహ్మడు, ఈ సద్బ్రాహ్మడు
లక్షలాది మంది శుభ్ర మార్గంలో నడిపిస్తాడు. అలా ఆయన పక్కన మొత్తం పక్కన కూడా బ్రాహ్మణులు చెప్తున్నాడు. మామూలుగా సామాన్యంగా ముస్లిం చేసేటువంటి ఐదు పూట నమాజ్ చేయటం కానీ ఈ పద్ధతులు మళ్ళీ ఏమీ లేవు ఆయన దగ్గర. మరి అవన్నీ చేశాడంటే అది లేదు, ఇది చేశాడంటే ఇది లేదు. ఇట్లా కాదంటే కనుక్కోవటం కొంతమందికి కొంచెం తెలివినటువంటి వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఈయనకు కానీ శుద్ధిగానే అయి ఉంటే తప్పనిసరిగా ముస్లిం తెలుసుకున్నానికి అవకాశం లే. ఆయన సమాధి అయిన తర్వాత పక్కగా ఉండేటువంటి పోలీస్ కలెక్టర్ ఆయనకి శుద్ధి అయి ఉన్నది. అబ్బా తెలిసిపోయిందండి రహస్యం అంతా కూడాను, బట్ట బయలైపోయింది. ఈయన తప్పకుండా ముస్లిం అనుకుంటామా అనుకుంటే ఆయన చెవులుకుంటుండే. జన్మత హిందూ వేరే తప్పితే ఆయన ఉపనయనం వేరే తప్పితే చెవులు కుట్టపోతే లే, మరి హిందూ అంటామా? అక్కడ కాదు, జీవిత పర్యంతం కూడాను ఎక్కడ పిడికిలట్ట విప్పలా. ఆయన హిందువా? ఆయన హిందువే అనేటువంటి అని నమ్మకపోతే దండం పెట్టుకోలేని దౌర్భాగ్యం ఉండేటువంటి భక్తులకి మనం దండం పెట్టాలి ఆయన మహిమను చూసి. కానీ ఊరికే ముస్లింలు దండం పెడితే మనకు బాగుండదు కనుక ఆయన సద్బ్రాహ్మడు కాబట్టి మనం దండం పెడతామని మనం జస్టిఫై చేసుకుని దండం పెట్టేటువంటి భక్తులకి నేను ఫకీర్ని అల్లా మీరు పడుతున్నాను. ఈయన మనవాడే, మన ఫకీరే, మన ముస్లిమే అని వచ్చినటువంటి వాడికి నేను ముస్లిం అనేటువంటి వాడు ఆయన హిందువేను అయినప్పటికీ కూడాను ఆయనలో మహిమను చూసి నేను దండం పెట్టగలగారా అనేటువంటి దీంతో ఆ యొక్క అడ్డుగోడను తొలగించుకొని వచ్చి ఆయన నమస్కారం చేయాలని నిర్దేశించాడు. హిందూ అయినటువంటి వాడు ఆయన ముస్లిం ఫకీరే అయితే మాత్రమే మన నమస్కారం ఆయన మహిమ ముఖ్యం, ఆయన జన్మ కాదు అని వీడి నమస్కారం చేసేటువంటి సంస్కారం ఇది అని నిర్దేశించాడు. అక్కడ మాత్రం ఆయన ఎక్కడైతే వీసంతో ఒక వెంట్రుక వాసి కూడా ఆయన ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో మహానుభావులు రకరకాల మతాల సాధనలు చేస్తారు. రామకృష్ణ పరమహంస ఉన్నారు, అన్ని మతాల యొక్క సాధనలు చేస్తారు. ఇస్లాం మతం చేస్తారు, బౌద్ధం చేస్తారు, క్రిస్టియానిటీ చేస్తారు, అన్ని రకాల సాధనలు చేసి అన్ని రకాల మతాల యొక్క పరమైన లక్ష్యం ఒకటేను, ఆ సర్వమైనటువంటి అనుభూతి ఒకటేను అని ప్రపంచానికి చాలా చెప్పారు. వాళ్లలో మత అభిమానం కానీ ఈ ద్వేషం కానీ వాళ్ళ ఏ క్వశ్చన్ లేదు. అయినప్పటికీ రామకృష్ణ పరమహంస జన్మత బ్రాహ్మణుడు అనేటువంటి విషయం మనకు తెలుసు కనుక, ఆయన పరాణా గుడిలో పూజారి అనే విషయం తెలుసు కనుక సాంప్రదాయమైనటువంటి ముస్లింలకు దండం పెట్టాలని. ఇక తాజుద్దీన్ బాబా లాంటి మహాత్ములు ఉన్నారు, వాళ్ళు గొప్ప ఔలియాలు, గొప్పగా స్థితిలో అవి చేశారు. అయినప్పటికీ జన్మత వాళ్ళు ముస్లిం అనే విషయం తెలుసు కనుక ఆచారం నిష్ట ఉండేటువంటి హిందువులు వీళ్ళు దండం పెట్టాలంటే తెలుస్తారు. కాబట్టి వాళ్ళ జన్మ రహస్యం తెలియటం వల్ల ఏమవుతోంది, ఈ బ్యారీ వస్తూనే ఉంది. ఎంత మనం అనుకున్నా సరే ఆ సాంప్రదాయం అడ్డొస్తుంది బాబా దగ్గర ఆ సాంప్రదాయం. ఎందుకంటే ఈ రోజు మనకు తెలియదు ఆయన హిందూ అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో ఆయన ముస్లిం అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. వీరికి రాసి పెడితే వాళ్ళు వచ్చి దండం పెట్టడానికి ఎన్ని ఎంత కరెక్ట్గా ఉండదు, వీళ్ళు అంత వచ్చి దండం పెట్టారు. కానీ దండం పెట్టేటప్పుడు ఆయన ఒక విషయం ఏం చెప్తున్నాడు, నేను ముస్లింకి ముస్లింగా ప్రకటన అవ్వద్దు, హిందూకి హిందూగా ప్రకటన అవ్వడం కదా అని చేసింది. అక్కడ తమాషా హిందూ మతాభిమానులకి ముస్లిం కింద ప్రకటన అవ్వడం మొదలుపెట్టాడు, ముస్లిం అభిమానులకి హిందూ కింద ప్రకటన. ఎందుకని ఆ మతం అనేటువంటి అడ్డుకోవడం పోగొట్టారు. వాడు హిందువు కాబట్టి నేను హిందువునేదా నా దండం గుర్తురా అని ముసాడు చేయరా. ముస్లింస్ కి నేను మా పక్కన మనం ఒకటే అని చెప్పలా. నీకు ఆ ద్రవ్యమానం పోగొట్టుకుంటే దాని అది కాదు జాబ్. ఇక కులాభిమానం సంగతి అంతరాయతనం గురించి అయితే బాబా మొత్తం జీవిత చరిత్రలో ఎప్పుడైనా సరే ఎవరి యొక్క దౌర్బల్యాన్ని బలహీనతని ఇప్పుడు కూడా ఆయన అందరూ మహాత్ములాగిన ఆయన అనుభూతిలో చూశాడు. అందరూ ఉన్నారు బలహీనతలు ఎన్నవాడు ఎవరు నోబడీ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గా ఎవరు పరిపూర్ణరు బాబానే పడుతుంది. అందరి పరిపూర్ణత ఎవరిలో వస్తుంది, వాళ్ళ అందరిలో బలహీనతలు ఉన్నాయి. కానీ ఈ బలహీనత నాకు ఎప్పుడు కూడాను
కోపంతో ఒక్క పరిగెత్తడం తప్ప. అది గులాబీ. నేను బ్రాహ్మణ్ణి, నేను పలానా అని ఎవడన్నా కానీ అనుకున్నాడా వాడిని చీల్చి చెడ్డాడేసేవాడు. వాడు మసీదు మెట్లెక్కనిచ్చేవాడు కాదు, తరుగు పారేసేవాడు. అంటరాని పదాన్ని పాటించేవాడిని అంటరాని వాడు కదా. ఎవడయ్యా అంటరాని వాడంటే నన్ను అంటకు అనేవాడే అంటరాని వాడు. వాడికి వాడు డిక్లేర్ చేసుకుంటున్నాడు అనమాట. నన్ను ఎవరు అంటబాకండి, నేను అంటరాని వాడినయ్యా, నన్నెవరు తాగబాకండి చూసుకున్నాడు అనమాట. వాడు పెట్టుకొని కాబట్టి వాడు అట్టాయిగా చూడాలి అన్నాడు. ఎవడైనా అంటరాని వాడు వాడికి వాడే చెప్పుకుంటాడు నేను అంటరాని వాడిని. ఆయన ప్రధానంగా కనిపించింది అప్పుడు సాయి భక్తుడు ఎవరైనా సరే నాది ఈ కులం, మీది ఏ కులం, మీది ఏమిటో అని అడిగాడంటే మనకే అవమానం, సాయికే. మనం ఈరోజు బాబాకు దండం పెట్టి నేను సాయి భక్తుడిని నేను చెప్పుకుంటూ మీ కులం ఏమిటండి నేను పలానా వాళ్ళని చెప్పుకున్నారంటే మాత్రం ఎందుకంటే అవమానకరమైన విషయం ఉంటుంది. మొట్టమొదటిగా సాయి భక్తులు మనం నేర్చుకోవాల్సింది శరీరం. మనిషిని మనిషిగా గుర్తించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఆ ప్రేమ నేర్పనటువంటి మతం అది హిందూ మతం కానీ ఇంకో మతం కానీ ఏ మతమైనా సరే మనిషికి అడ్డుగోడలు ఏ మతం చెప్పినా సరే ఆ అడ్డుగోడలు. అందుకనే బాబా నీకు నాకు మధ్య అడ్డుగోడను పడగొట్టు, అప్పుడు నువ్వే నేనే నువ్వు. ఆయన ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాట అడ్డుగోడను బాగొట్టు ఆయన పదజాలం అది. ఏమిటయా అడ్డుగోడ అంటే కులం అనవసరమైనటువంటి అడ్డుగోడలి, మన అజ్ఞానంతో కల్పించుకున్న అడ్డుగోడలి. ఆ రోజున ఆయన ఆ చేసినటువంటి తత్వం ఈ రోజున మనం చూస్తున్నాం. ఆ అడ్డుగోడ ఎంత దూరం పోతోంది, మనలో ఎంత మౌఢ్యాన్ని మనకు తెలుస్తున్నటువంటిది ఈ రోజున హైదరాబాద్ స్థితిలో ఉండేటువంటి మీకు చక్కగా ఉంటుంది. మనిషిని మనిషిగా గుర్తించి మనిషిని మనిషిగా ప్రేమించినటువంటి దౌర్భాగ్య స్థితి మనకు రాపిస్తుంది. ఈ దౌర్భాగ్యం నుంచి మనం కాపాడటం అనేటువంటిది బాబా ప్రకటమైనటువంటి అవతార కార్యంలో. ఎందుకంటే ఆయన ప్రకటన అవ్వడం ఎట్లా ప్రకటన అయ్యాడు దాంట్లో కూడా ఒక సందేశం ఉంది. సాయి లీల, సాయి యొక్క మహిమలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటంటే మనకు డైరెక్ట్ గా రాదు. ఆయన యొక్క మహిమ యొక్క మా చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్లో నుంచి మనం ఎంతగా చుట్టుపక్కల మనకు ఉండేటువంటి వ్యక్తుల్లో మనం కానీ బాబాను గుర్తించగలిగితే బాబా అంత స్పష్టంగా మనకు ప్రకటన ఉంటుంది. ఇంకా ఎక్కువగా ప్రకటన. బాబా తర్వాత శరణాగతి. బాబా యొక్క తత్వం ఆయన యొక్క స్వరూపం ఎట్టా చూడాలని కానీ ఆయనకి ఎట్టా శరణాగతి. మనకసలు శరణాగతి పొందాల్సిన అవసరమే. దీనికోసం శరణాగతి పొందాలా? బాబా నాకు ముక్తి కావాలా, బ్రహ్మజ్ఞానం కావాలా, శరణాగతి పొందాలా? మనకెవరికి అవసరం లేదే ముక్తితో. ప్రపంచంలో ఎంతమందికి ముక్తి చాలా అవసరం అండి. రేపులో ఉండే 10 రూపాయలకి మనకు చాలా అవసరం, కానీ మనకు ముక్తి లేకపోతే ఇప్పుడు బతకలేమా? మీటా మనకేమన్నా కాదు. ఊరికేనే బాగుండదు కనుక మరి మన సంస్కారం మనం బూస్టప్ చేసుకోవడానికి అవసరంగా మనం ముక్తి, ఆత్మజ్ఞానము, ఆత్మదర్శనము, భగవత్ సాక్షాత్కారం, బాబా దర్శనం ఇప్పుడు పదాలను ఉపయోగపెట్టుకుంటాం అంతే. ఎంతమంది తెలియదు మనం అనుభవించుంటే మరి సరే బాగుందిరా ఇది కాబట్టి చూస్తాం. ఒక సినిమా చాలా బాగుంది, సరే బాగుంది కాబట్టి రెండోసారి చూద్దాం అనుకోవచ్చు. ఒక పదార్థం తిన్నాము మరి చక్కగా రుచికరంగా ఉంది, రెండోసారి మళ్ళీ తిందామని గంపాన్ని అడుగుతున్నాం అంతే. మనం వృత్తిని అనుభవించలేదే, మరి దాని గురించి మనకి ఆరాటం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి వృత్తి గురించి మనం ఎవరు అడగం. ఆయన అడిగేటువంటిది దేని గురించి అడుగుతాం? మనకి ఇప్పుడు ఉండేటువంటి అవసరాల గురించి. మన ఆస్తులు, ఉద్యోగం కావాలి, కుటుంబ సమస్యలు తీరాలి, కొడుకు పెళ్లిళ్ళు కావాలి, ఉద్యోగం కావాలి, మనకు కైలేసులుగా ఇవి తీరాలి, బిజినెస్ లో ఉండేటువంటి ఇబ్బందులు తీరాలి. ఇవి మనకి ఇమ్మీడియట్ గా ఉండేటువంటి అవసరాలు. ఈ అవసరాల కోసంగానైతే ప్రపంచంలో ఉండేటువంటి ఎవరి కాలంలో పెట్టుకుంటాం.
ఎవరి కాళ్ళు పట్టుకోక ఆయన కాళ్ళు పట్టుకోవడానికి ఏమి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకోవాలి. కాబట్టి మనకు ఇమీడియట్గా ఉండేటువంటి అవసరం ఏమిటంటే ఇన్ని అవసరాలతో విధులతో వెగుతుండేటువంటి వాడిని పిలిచి నాయన ఇవంతా కూడా మిథ్యా మాయ అని చెప్పి చెప్పలా. ఎప్పుడు ఆకలి అవుతుంది, అకనకలాడుతుంది, ఇంట్లో సమస్య ఉన్నది, ఎదురుగా పొద్దున ఆఫీసులో సమస్య వస్తుంది, వాడికి ఇవన్నీ పెట్టుకొని ఇవంతా మాయ అంటే వాడికి ఎప్పుడు అవ్వలేదు అలాగే వస్తాం. ఈ యుగంలో ఏముంది నాయన ఈ ప్రపంచంలో అంతా కూడా ఈ వంశాలు యుగాలు సంఖ్యాలంతా కూడా ఇచ్చారు కాదు అత్యాశుద్ధాలు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆ ప్రపంచం కాలేదు ఆయన పొందు అనేటువంటి నట్టవేదాంతం మాట్లాడాలి. ఎందుకంటే నిజమైన వేదాంతం మాట్లాడేదనుకుంటాం. తెలుసా మీకు బ్రహ్మ మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య కదా. గురువు గారు చక్రాభ్యతల గురించి జోరుగా లెక్కించుకుంటాట. ఈ జగత్తంతా మిథ్య, ఎంత మిథ్య, ఇదంతా మాయా అంటూ ఉండేప్పటికీ ఆశ్రమం నుంచి ఒక పెద్ద ఏనుగుడు పలుకుంటూ వస్తుంది. చూశాడు, చూపుతూ ఉన్నాడు, వినకలు తెస్తోంది ఏనుగు. శిష్యుల్ని లేవురా ఏనుగా చెప్పడానికి కూడా మూట మాట రాలా. వాడు పోతే అనుకున్నాడు, ఇమ్మీడియట్గా చెప్పి తెచ్చాడు. ఎందుకు గురువుగా చిట్టెప్పుతారా ఎలక్ట్రిసిటప్పటికీ శిష్యుడికి ఏనుగు కనిపించింది. వీళ్ళు దారి పెట్టుకుంటున్నారు. ఆమె ఏనుగు వచ్చింది, అక్కడ తిరిగింది, వెళ్ళిపోయింది. గురువు గారు సరిగ్గా దిగాడు చెట్టు. ఆమె శిష్యులు వాళ్ళలో ఒక బుద్ధిహీనుడు ఎవడో నా పెట్టుకోవడం ఉంది. ఏమిటి స్వామి అంతా మిథ్య అన్నారు కదా, మరి గజం కూడా మిథ్య కదా స్వామి, దాని గురించి మిథ్య స్వామి భయపడతారు. ఓ అనే వాడ ఆ గజము మిథ్య, నేను ఇక్కడ పారిపోవడం కూడా మిథ్య. అది మిథ్య, ఇది మిథ్య కాదు. ముందు మన అవసరం ఏమిటో ముందు అవసరం. ఈ వేదాంతం బురకెక్కుతున్నటువంటి ఒక భక్తుడు వచ్చి ఇట్లా బాబా వచ్చి బాబా నాకు ఉద్యోగం కావాలా, నాకు ఇది కావాలా, ఇది కావాలా అడుగుతుంటే వాడిని పట్టుకుని కూర్చున్న అడ్వైస్ చేశాడు. ఏం ప్రయాణం బాబా లాంటి గొప్ప మహాత్ముడి దగ్గరికి, మహాసద్గురువు దగ్గరికి వచ్చి నువ్వు అడగాల్సినటువంటి ఇదే ఆత్మజ్ఞానాన్ని గురించి అడగాలి. జపనట్టు చేసుకోవాలి. నాకు జ్ఞానం బాగా కుదరతం, వాడు జ్ఞానం చేస్తే కదా వాడి జ్ఞానం కుదరకపోవడం. జ్ఞానాన్ని కూర్చుంటే ఆ సమస్య వస్తున్న మనసులోకి ఇంకేమో చెప్తాడు. బాగా ఒకసారి ఉన్నారు మీరు ఆయన గురించి మందలించాడు. ఇప్పుడు అట్లా చేయొద్దు, నా భక్తులు నా దగ్గరికి ఎప్పుడు కూడా అమితమైన కోరుకుంటున్నారు. ఎందుకంటే మన యొక్క స్థితి అది, మన అవసరాలు అది. ముందు మన అవసరాలు అది, మన అవసరాలు తీరిపోతే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్తావు. ముందు మన పని అయిన తర్వాత ఆ తర్వాత ముందు స్థితితో పడిన తర్వాత ఇంక చెప్పాయా మీకు నిజమైంది ఏం వ్యవహారం ఏంది అని అంటారు. అది ఆయన తృప్తిగా ఉంటే సూత్రం అప్పుడు ఆయన చెప్పాడు. ఆ సాయి యొక్క తత్వంలో ఉండేటువంటి ఇంకొక పరమమైనటువంటి సూత్రం తర్వాత సత్యం. నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను, నేను ఇవ్వదలుచుకుంది మన తన భక్తులు ఏదైతే ఇస్తూ ఉంటాట. ఎప్పటిదాకా ఈయన ఇవ్వదలుచుకుందేదో అడిగదా, ఈయన ఇవ్వదలుచుకుందేదో ఆయన చెప్పలా. ఈయన ఇవ్వదలుచుకుంది వాడు అడిగేంత దాకా ఇస్తూనే ఉంటాడు. అందుకు బాగుంటుంది. ఇదే ఊరికేం చేస్తుంటాడు, దానికేం పనే లేదా. మనం అడగమైన కోరిక నెరవేరుస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నట్టు లెక్క. లక్షల మందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పిలిస్తే పరికే దైవం ఆయన, ప్రత్యక్ష దైవం కింద ఇది. మనస్ఫూర్తిగా దండం పెట్టాడంటే మన కోరిక తీరుస్తున్నాడు. దండానికి సొమ్మైపోయాడ. మన బిడ్డ నా వీరా నా దొరుకుతాడు, బాగా దండాలు పోతున్నాడు, రసాలు వస్తాడు, మనకు చుట్టుకుంటున్నాడా, దిగుకుంటున్నాడా, మన దండానికి దేవుడుచుకున్నాడా, మన బిడ్డ దగ్గరకి టెంకాయలకి ముచ్చిపోతున్నాడా, వాచిపోతున్నాడా, ఏం చేస్తున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు. మనం ఆలోచించాం. మనకు అవసరం అడిగాం. ఇట్లా 4-5 సార్లు ఇవ్వడం జరిగేటప్పటికీ మనకి ఆలోచన ఎవరికైనా సరే మనిషి ఉన్న వాడికి వస్తుంది. ఒకరి ఒక 3 సార్లు 3 సార్లు అప్లికేషన్, 5వ సార్ అప్లికేషన్ టప్పుడు ఆ బాగుండదేమో అనిపిస్తుంది. మరి ఇన్ని సార్లు అయితే ఏం బాగుంటారు బాగా కొంచెం ఇంటి ఆస్తి ఉండదు. కానీ ఇన్ని సార్లు అడుగుతున్నానని ఎందుకు ఇస్తున్నాడు. మనల్ని
మన నుంచి ఏమీ ఆశించకుండా అదిగో పాట చెప్పినట్టు తన్నుగా ప్రేమించేది. దాని చూసి దీని చూసి కాదు, మంచి కోరిక ప్రతి మనిషిలో అంతరాంతరాలలో ఉండేటువంటి కోరిక ఏంటంటే తననుగా ప్రేమించేటువంటి. అది మనం ప్రాపంచిక రిలేషన్షిప్స్ గురించి ఆలోచిస్తున్నాం. భార్యాభర్త అది నాకు ఎక్కడ అది అందరినీ ఏదో ఒక శ్వాస గురించి మన మనసు తిరుగుతున్నారు, మనం ప్రేమిస్తున్నారు, మనల్ని అభిమానిస్తున్నారు, మన అమ్మాయిలు చేస్తున్నారు. ఒక కారణం ఉంది. అకారణంగా నిన్నుగా ప్రేమించేటువంటి వ్యక్తి నన్నుగా ఈ భూప్రపంచంలో ఎవరూ ప్రేమించడం ఒక సాయిబాబా బతికారు. నా క్వాలిఫికేషన్ చూసి, నా ముఖం చూసి అనే విషయం ముందు అర్థమైంది. ఎప్పుడైతే మనల్నిగా ఆయన ప్రేమించగలడో, ప్రేమించేటువంటి వ్యక్తి ఆయనగా ప్రేమించడం మనం సహజమైనటువంటి ప్రతిస్పందన. అది ప్రేమ యొక్క తత్వం. అందరూ అనుభవం కూడా మన గురించి ఏమీ ఆశించకుండా మనం ప్రేమించేటువంటి వ్యక్తి మనం అంతలేదు. ఏం ఆశిస్తున్నాడు కనుక. కాబట్టి నాకు ఇది ఇచ్చాడు కనుక, ఇది ఇచ్చాడు కనుక, ఇది ఇవ్వలేదు కనుక అనేటువంటి పోయి ఆయనగా ప్రేమించడం అనేటువంటి ఉత్సాహం అంటే ఆయన ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడ కూర్చోడు చూడండి. సామాన్య కోరికలు తీర్చడం అనేటువంటి స్థితిలో నుంచి మనం తీసుకొచ్చి ఆయన భక్తిని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడు? అనన్యమైనటువంటి భక్తికి, అనన్య ప్రేమ. భక్తి అంటే ఏమిటి? అనన్యమైనటువంటి. నాలుగు పరిస్థితుల్లో మొట్టమొదటి డెఫినేషన్, భక్తి డెఫినేషన్ ఏంటంటే ఈ అనన్య ప్రేమ. ఇంట్లో ఎవరు మనకు లేదు అంతగా మనం ప్రేమించే, నేను అట్టగా ప్రేమించే వ్యక్తి. కాబట్టి బాబాను అనన్యంగా ప్రేమించడం అంటే బాబా పట్ల అప్పుడు మనకు భక్తి వాళ్ళకి ఈ లోపల ఇది భక్తి అనిపించుకోదు. అవసరానికి కాకాపడుతున్నది మంచిదే, అది కూడా కాదం. అంటే మనకు అంతకంటే అనన్యంగా ప్రేమించగలిగిన స్థితి మనకు లేదు. ఆయన దాన్ని నిషేధించలా. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే ఇది భక్తి కాదు అని మాత్రమే గుర్తించాలి. మన మతం, మనం చేసేటువంటి ఆచారం, మనం చేసేటువంటి ఆధ్యాత్మికత ప్రధానంగా ఈ రోజున అవసరం మీద కూడా కాదు ఆధారపడి ఉండేది. ఎక్కువ మంది పూజలు చేస్తున్నారు, దేవుడికి దండం పెడుతున్నారు, ఉండడం పెడుతున్నారు, వినాయక చవితికి వినాయక దండం పెడుతున్నారు. ఇవి చేస్తున్నారు అంటే కారణం ఏమిటి? ఎక్కువ మందిలో ప్రధానంగా కనిపించేటువంటి భయం. పెట్టకపోతే ఏమైనా జరుగుతుందేమో, దండం పెడితే ఆ గిరి నుంచి మనం తప్పించుకుంటామేమో, కాబట్టి దండం పెడతాం. కాబట్టి మనుషుల మీద కాబట్టి మనం దేవుడి మీద మొత్తం దైవతం గురించి మాట్లాడే క్వశ్చనే లేదు. ఇక అర్థం క్వశ్చన్ దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దృష్టిలో మనం ఆ రకంగా మనం బాబాన్ని అప్పుడు మన షోడశోపచార పూజ చేసేటప్పుడు మనం సహస శీర్ష పురుష మన మంత్రం చదివితే ఆ మంత్రానికి అర్థం ఉంది. లేకపోతే ఆ యొక్క సూక్తం మనలో ఉండేటువంటి కృతత్వాన్ని పోగొట్టగలగాలి. ఏదైతే అనాదిగా సనాతన సాంప్రదాయంలో కృతత్వానికి పునాదో, ఏ పురుష సూక్తం అయితే మొట్టమొదట కృతత్వాన్ని గురించి మాట్లాడిందో అదే పురుష సూక్తాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్టయితే మనకు ఆ కృతత్వం. మనకు బాబా చరిత్ర మళ్ళా చదవటం వల్ల పురుష సూక్తం సరిగ్గా అర్థమై మనకి ఇది. కాబట్టి ఆయన మన సాంప్రదాయాన్ని మళ్ళా ఉంటుంది. మనం చేసేటువంటి సాంప్రదాయం ఏదైనా సరే ఇంకా 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 ఎఫెక్టివ్ గా, ఇంకా ప్రభావవంతంగా, ఇంకా ప్రతిభావంతంగా మనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అందరం మనుషులు ఆ యొక్క అంగంగా, భగవంతుని యొక్క ఆకారంగా, స్వరూపాలుగా చూడగలగటం. ఈ ఎట్లా చూడగలిగినట్టు ఆయన చేసినటువంటి ప్రతి లీలా మనకు బాధపడాల్సిన అవసరం లేదు. బాబా మార్గంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన మన నెత్తి మీద ఎప్పుడు బరువు పెట్టడు. మనకు బాగా ఈనాటి కాలానికి బాగా సరిపోయినటువంటి రూపం అది. ఈ దేశ కాలాభివృద్ధికి అనుగుణంగా వచ్చారు మేము, అందుకని ఈ వేషం వేశారు అన్నాడు ఒకసారి.
ఆయన మనల్ని జపాలు చేయి, ఈ వ్రతాలు చేయి, ఈ రకంగా అయితే ఈ తపస్సు చేయి, ఈ రకంగా ఉపవాసాలు ఏమీ చెప్పరా మనం. అనగా మనం ఇంకేమి చేసేది లేక మనం ఏమీ చేసుకుంటున్నాం కానీ ఉగుసుకోక. ఆయన మనకు చెప్పింది ఏమిటి? సద్గురువుకు పగ్గాలు అప్పగించిన నిశ్చింతగా ఉండు. చేయాల్సినంత సద్గురువుకి పగ్గాలు అప్పగించు. ఎట్టాగా పగ్గాలు అప్పగించడం అంటే, మనకి ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలంతా మనం ఇంటి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాం, సూట్ కేసు మోసుకున్నట్టు. రైల్వే స్టేషన్కి పోయాం, ఈ సమస్యల పరిష్కారం గమ్యం చేరాలా. ఈ గమ్యం చేరేటువంటి సాయి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు దొరికింది. రైల్వే స్టేషన్కి పోయాం, ఎక్కాం. సాయి భక్తి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కేసాం. సూట్ కేసు మాత్రం తెలుసుకుంటుంది. రైలుకి కూడా నెత్తి మీద పెట్టుకునే ఉంటాం. నెత్తి మీద పెడితే మోస్తో మొయ్యదో ట్రైన్. సూట్ కేసు ఎత్తి మీద పెట్టుకునేటువంటి నిన్ను మోసేటువంటి ట్రైన్ సూట్ కేసు కింద పెడితే సూట్ కేసును మొయ్యదు. కాబట్టి ఏంటి, మనం సూట్ కేసులు కూడా కింద పెట్టడానికి మనం బాబా దగ్గరికి పోయి మీ యొక్క సమస్యలు ఏమిటో నా నెత్తి మీద పెట్టండి, నేను ఉన్నా, నేను తీరుస్తా అని ఆయన చెప్తుంటే ఆయన మీద పెట్టడానికి మనకు బాబా చెప్పింది ఏంటంటే, ఆ సూట్ కేసు తీసుకుంటే పెట్టు. నిన్ను నీ సూట్ కేసు ఉంటే నేను వస్తాను, నిన్ను నీ సమస్యలు మొత్తం నేను నా నెత్తి మీద పెట్టుకుని. కాబట్టి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏమిటి? మన సమస్యల్ని ఆయన తీసి నాకు పగ్గాలు అప్పగించు, నీ బాధ్యతలు నేను నెరవేరుస్తా అని అన్నాడు. బాబా దగ్గర మనం మహిమ అనుభవించడం మొదలయ్యేటప్పటికీ మనకు అర్థమైపోతుంది, మన యొక్క బాధలంతా కూడా మన మన సమస్యలు నెత్తి మీద పెట్టుకొని మనకంటే సమర్థవంతంగా నెరవేర్చగలడు. ప్రతి భక్తుడికి ఒకసారి కాకపోతే ఒకసారి అనుభవం మనకేదో సమస్యలు వస్తాయి. సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా మన యొక్క మేధస్సంతా ఉపయోగించి మన యొక్క శక్తి యుక్తులంతా కూడా పెట్టి మనం ప్రయత్నం చేస్తాం. పరిష్కారం కాదు, ఇంకా నా వల్ల కాదనుకొని అప్పుడు బాబా గారు బాబా ఇక నువ్వే ఉన్నావు. మనం ఏ పరిస్థితుల్లోనూ ఊహించినటువంటి కోణంలో నుంచి ఒక పరిష్కారం. ఇప్పుడు మొట్టమొదటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సమస్యని మనం పరిష్కరించుకోగలం అనేటువంటిది మన అజ్ఞానం మాత్రమేను, మన వివేకం మాత్రమేను. మనకంటే కూడా చక్కగా సమర్థవంతంగా ఆయన పరిష్కరించగలడు అనేటువంటిది రెండు మూడు అనుభవాలు అయ్యేటప్పటికి మనకు అర్థమైంది. అర్థమై ఎందుకు వచ్చిన బాధ మన బయట మనం చూస్తూ ఉంటాం, కానీ ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే మనకు మరి ఎందో కాలేదు, ఏమో వద్దో, ఐదైతే మనకి ఏమైపోద్దో ఆయన ఆందోళనలే మన పని మనం చేసుకుంటాం, ఆయన చూసుకుంటాడులే. మన పని కరెక్ట్ ఉంటుంది అప్పటికి. ఇక కొంతకాలం గడిచేటప్పటికి అసలు మన సమస్య కరెక్ట్ ఉంటుంది. ఏదో ఆయన సమస్యలే, సమస్య వచ్చిందా బాబా ఇంకో సమస్య వచ్చింది, ఇష్టం చేస్తారు ఫ్రీగా వదిలేసుకుంటాం అనమాట. ఇక ఆయన చూసుకుంటుంటాడు, ఆయన సమస్యలాగా. అక్కడ అప్పచెప్పన్నావు కదా, అప్పచెప్పేశారు. బరువు నీ మీద పెట్టమన్నా పెట్టా అని చేయడానికి కూడా మనకు అవకాశం. చెప్పింది ఏమిటి? నువ్వు మెదలకుండా గమ్మున కూర్చో, చివరికంటే ఆ గమ్యం నేను చేరుస్తా. నువ్వు జప తప్పాలు చేయవాయి, నువ్వు 1,00,000 జపం చేయి, నువ్వు ఆ జపం చేయి, ఈ జపం చేయి, తల కిందులుగా తపస్సు చేయి, ప్రాణాయామం చేయి, యోగం చేయి, అయి చేయి, ఇది చేయి చెప్పాలి ఆయన. ఆయన చెప్పింది మెదలకుండా. ఎట్లా మెదలకుండా కూర్చోవాలి? మన బరువు బాధ్యతలంతా కూడాను, మన పగ్గాలంతా కూడాను, జీవితం అనే రథం యొక్క పగ్గాలంతా కూడాను ఆయన చేతిలో పెట్టి మెదలకుండా కూర్చుంటే ఆయన అడుగు కూర్చుంటూ వెళ్ళిపోతాడు లక్ష్యానికి. అది మనం బాబా చరిత్ర పారాయణ చేస్తూ, బాబా చరిత్రలో ఆయన లీలల ద్వారా ప్రకటమైనటువంటి అందరి జీవుల్లోనూ ఉండేటువంటి ఆ సాయి తత్వాన్ని మనం గుర్తించి దర్శించినప్పుడు అన్ని జీవుల్లో నుంచి బాబా ప్రకటన అవటం మొదలవుతాడు. ప్రకటన అవటం మొదలవగానే ఆ మహిమ మనకు తెలియకుండానే శరణాగతి ఆటోమేటిక్. మహిమను చూసిపెట్టుకుని మనం వదిలిపెట్టమంటే బయట వదిలిపెట్టలేము.
ఎదుటివాడు ఈ సూట్ కేసు మొయ్యగలడో లేదో తెలియకుండా మా చిన్నపిల్ల వాటికి ఇస్తామా? మన దృష్టిలో రెండు వాడు అనమాట. ఒక పసి బిడ్డ తీసుకుని ఎత్తుకుపోతున్నాం, ఒక 5 బిడ్డ వచ్చి ఎత్తుకుంటే అయ్యి అడిగింది, ఇస్తావా పట్టనా? కింద వేస్తే పైన కింద వేస్తే దెబ్బ తగిలితే అప్పుడు పట్ట ఏమండి ఆ అమ్మాయికి అలవాటు మా చెల్లిని ఎత్తుకుంటుంది, ఇవ్వండి పర్లేదన్నా, అప్పుడు హ్యాపీ. కాబట్టి మనకు అనుమానం అన్నమాట. మన బరువు బాధ్యతలంతా మీకడా లేదా ఆయన సామర్థ్యం ఉందా లేదా మనకు అనుమానం అవుతుంది. ఒక 2-3 అనుభవాలు చేసేటప్పటికి ఆయన పూజ చేసుకుంటాడు. నేను కూడా చేయగలనండి, మీ బరువు బాధ్యత కూడా తీసుకెళ్ళండి, నాకు కొంచెం కెపాసిటీస్ ఉన్నాయండి అని చెప్పి ఆయన మనకు నివేదించుకున్నట్టు మనకు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఆయన మీద కావలేదా ఆయన కూడా మన బాధ్యత. అప్పుడు నెమ్మదిగా ఆయన ఇవ్వటం మనకు ఈరోజు మనం ఏమో మనగా కారు డ్రైవర్ ఉద్యోగంలో తెలియకుండా స్టీరింగ్ ఇవ్వనట్టు, ఉద్యోగంలో తెలియకుండా లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంటే మాత్రం డ్రైవింగ్ చేసినట్టు లెక్క ఏమిటి? పక్కన సర్టిఫికేట్ చేస్తే ఎవరైతే చక్కగా డ్రైవ్ చేస్తారంటే స్టీరింగ్ తీసుకోవాలి, పగ్గా ఇవ్వడం. ఆయన పగ్గాలు అన్నాడు, మనం స్టీరింగ్. అట్లా సాయి ఆ రకంగా మనం దర్శించడం మొదలైనప్పుడు మనకు ఆయన మహిమ ప్రకటన అవుతుంది. మొదట ఆయన మహిమ ప్రకటన అవుతుండే కొద్దీ మొదలు ఆయన పట్ల డిపెండ్, ఆయన పట్ల శరణాగతి భావం పెరుగుతూ ఉంటుంది. శరణాగతి భావం పెరిగే కొద్దీ మనలో ఉండేటువంటి అహం పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మనకు బాధ ఉండదు. ముందు ఆయన ఇహం చూపించాడు, ఇహంలో మనకు బాధలు సమస్యలు లేకుండా చేసినటువంటి చేశాడు. ఆయన పరాల గురించి కాదు మాట్లాడింది. ఆయన నువ్వు నన్ను పూజ చేసుకుంటూ ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు స్వర్గాన్ని ఇస్తాను, నీకు ముక్తినిస్తాను, స్వర్గంలో సుఖాన్ని ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టడం ఆయన. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బరువు బాధ్యతల నుంచి, సమస్యల నుంచి, దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడే పరిష్కార మార్గం చూపించాడా ఏమైనా? ఎంతోమంది మహానుభావులు మన సమస్యలకు ఎంత మన దుఃఖానికి పరిష్కార మార్గం చెప్పారు. బాబా పరిష్కార మార్గం ఉంది కదా అని చెప్పింది. ఆ బాధంతో నా అయితే చూడండి, ఏమైనా ప్రత్యేకత ఏమిటంటే ఈ సమస్యలకి అన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్పి ఎవరో వచ్చారు, ఒక సమస్య చెప్పారు, నువ్వు ఇట్లా చేసుకో బాబు, నువ్వు అట్లా చేసుకో బాగుంటుంది అని చెప్పడం వేరే, నువ్వు అట్లా కూర్చోవా నేను చేస్తాను అని చెప్పడం వేరే. బాబా ఇంతకుముందు చెప్పేటువంటి సద్గురువులాగా మనకు పరిష్కార మార్గాన్ని సూచించడం లా ఆయన ఆ బరువు బాధ నెత్తి మీద పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టిన క్షణంలో మనకు అన్ని దుఃఖాల నుంచి మనం ఎంత పెట్టగలిగితే అంత విముక్తి అవుతుంది. ఇహాన్ని లేకుండా కరోనా అనే మాట ఆయన ఎప్పుడు మాట్లాడు. ఇది సద్గురువులు. ఏ సద్గురువు అయినప్పటికీ కూడాను ఏమంతా ఏమి లేదురా, అంతా పరంలోనే ఉంది అని మాత్రం ఎవడో చెప్పలేదు. ఆ పరాన్ని కూడా ఇహంలో మనం చూడగలగాలి, గౌరవించగలగాలి. ఈ రెండు కూడాను ఆపోజిట్స్ గా ఉండవు, ఒకదానికి ఒకదానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు కాదు. ఈ రెండు కూడా రెండు కలిసిపోయేటువంటి. వేమన చెప్పినట్టుగా ఇహము లేదు పరమే గలదను వాడి మాట కళ్ళ మాట. ఎవడనాగానే నీకు వచ్చి ఈ ఇహమంతా కూడా నా మాయ, ఇదంతా కూడా ఏమీ లేదు, ఇదంతా అశాశ్వతంగా నాయన, ఆ పరాన్ని గురించి ఆలోచిస్తుంది, దీన్ని గురించి పట్టించుకోబాక అసలు మీ వ్యవహారం అంతా కూడాను అని ఎవడనాగా నీకు ఏమైనా బోధ చేశాడా? గుర్తుపెట్టు, అది చాలు వాడు చెప్పడానికి. వాడి కళ్ళ మనడు వరుమడు దొంగ, వాడి మాట నమ్మదు. అది బాబా దగ్గర అని ఆ మాట చెప్పలా చేసి ఆయన మీకు సలహాలు కూర్చున్నాడు. ఇహము లేదు పరమనేటువంటి వాటిని చెప్పని ఏ ఫలాలు చూసుకోవాలన్నాడు. ఎట్లా చూసుకోవాలా? నేను చూసుకుంటా నా నెత్తి మీద పెట్టు. ఈ రకంగా ఇటువంటి సాధన, క్లిష్టమైనటువంటి జప తపాలు, సాధనలు, ఉపాసనలు చేయలేనటువంటి ఈ యుగంలో మనలాంటి వాళ్ళకి సులభంగా మనకు తగ్గతిని ఇవ్వడానికి వచ్చినటువంటి మనకి అవి చేయి ఇవి చేయి చెప్పడం లేదు. చూసుకుంటూ ఉన్నాడు. ఊరికి ఏదో చూసుకుంటాడు అనుకుంటున్నావా అని అంటే కాదు. ఈ రోజుకి కూడాను ఆయనకి లక్షలాది మందికి అనుభవం. ఆయన నమ్మి నిరాశించిన వాడు అనుకుంటున్నాడు. ప్రత్యక్ష దైవంగా పిలిస్తే పలుకుతున్నాడు. కాబట్టి అది ఈ నమ్మకం మనకి ఎట్లా కదాలంటే దాన్ని నేను చెప్పినట్టుగా బాబాతో సరైనటువంటి లింక్ మనకు. ఈ
లింక్ రావడానికి కూడా బాబా చెప్పారు, సద్గ్రంథాలు చదువు, సోమరితనంగా ఉండకు ఆయన చెప్పినటువంటి సూత్రం చెప్పాడు. ఆయన పెద్ద పెద్ద విషయాలు మనకేం చెప్పలా, కఠినమైన సాధనలు ఏమి. ఆయన చెప్పిన సాధనలు ఏమిటంటే అతిగా తినకు, తినేటప్పుడు ఒకే ఒక కూర, ఇన్ని రకాల కూరలు పెట్టుకొని వచ్చేది. సాయి భక్తులకు అందరికి కూడాను ఒక నియమం కావాలి, ఒకే కూరతో భోజనం చేయగలగాలి. ఆఖరి తినేదానికి మనకి ఇష్టమైన కూర పెట్టుకొని చేసుకొని తిందాం, ఇష్టమైన కూర అవసరం లేదు, మనం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రోజుకోలేకన్నా మనం వెరైటీగా తిన్నాం, కానీ తినేటప్పుడు మనం ఎట్ ఏ టైం మళ్ళీ రెండు మంచి గ్రంథాలు చదువు, మూడు పంచి సోమాతరంగా మాత్రం ఉండదు. ఇవన్నిటికంటే మించి మనల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరం చేసేటువంటి అంశం ఇంకోటి ఏమిటంటే ఆరంభించాలి. సత్సంగా నుంచి మనం దూరం చేసేటువంటి అంశం ఏమిటంటే ఆరంభించాలి. ఆరంభించ మాత్రం చేయకు. ఒకసారి ఒక భక్తుడు ఎవడో చెప్తున్నాడు, బాగా వాడి గురించి వీడి గురించి కృషి చేస్తూ వాడిట్టా వీడిట్టా వాడు ఎంతమంది వాడు నాలుగు వాడు అదండి ఇదండి అని చెప్పి విపరీతంగా వాడి ఇష్టం వచ్చేసి తిట్టుకుంటూ మనం ఎక్కువ మంది చేసే పనులు ఇవే. మిగతా మనుషుల్లో ఉండేటువంటి లోపాలను మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, దానివల్ల మన అహం గుర్తుపడుతుంటుంది. చేస్తూ ఉండి బాబా దర్శనం కోసం వస్తున్నాడు, బాబాలు ఇంటికి పోయాడు. ఇంటి నుంచి మళ్ళీ మసీదుకి వస్తున్నారు, దారిలో కనిపించాడు. అరే రా అన్నాడు, దగ్గర తీసుకుని దారిలో కూడా తీసుకుంటున్నాడు. దారిలో ఒక పంచి పెట్ట చూపించాడు. చూసావా ఎంత ఆనందంగా దొరికిందో అన్నాడు. అవును బాబా అన్నాడు, నువ్వు చేసే పని కూడా అదే. ఒక్కసారి మొహం మాడిపోయింది. ఏమిటి అదేం చేస్తుంది, మనకు అసహ్యకరమైనటువంటి మనం విసర్జించినటువంటి మలాన్ని తన నాలికతో ఆనందంగా ఆస్వాదిస్తుంది. ఎదుటి మనుషుల్లో ఉండే దుర్గుణాలనేటువంటి మలాన్ని వాడి సంగతి మాట్లాడుతూ నీ నాలుగుతో నువ్వు కూడా ఆస్వాదిస్తున్నావు. దీనికి దానికి ఏమి డిఫరెన్స్? వీడికి ఏం కాదు, యుద్ధం చేసేద్దాం అంటే. కాబట్టి ఆనందం మాత్రం సత్సంగానికి మొట్టమొదటి అడ్డం ఏమిటంటే ఈ మూడో వారిని చేసుకుంటూ పోయి మనం కానీ నెమ్మదిగా కానీ బాబా మీద కానీ మనం స్థానం చేయగలిగితే ఇక ఆయన మనకి ఎటువంటి చింత లేదు, చిక్కు. ఈ చిక్కు చింత అనేటువంటి మార్గాన్ని బాబా మనకి ఇచ్చారు. దీనికి ప్రధానంగా మనకు అడ్డుకునేటువంటి పరనింద, జిహ్వా చాపల్యం, సోమరితనం. కొద్దిగా సత్సంగంలో నేను చెప్పినట్టుగా తనకు గాని పక్కన వాడికి కానీ ఉపయోగం లేకుండా ఉండేటువంటి చెత్త మాట్లాడుకోవడం. చెత్త దానికి డిఫరెన్స్ చెప్తాయంటే తనకు కానీ పక్కన వాడికి కానీ ఉపయోగం లేకుండా మాటలు. మనం ఏమి మాట్లాడినా సరే మొట్టమొదటి కొంచెం ఆలోచిస్తాం, నాకు ఉపయోగపడుతుందా ఈ మాట, నాకు ఉపయోగపడితే మాట్లాడు, అది 24 గంటలు మాట్లాడు. నీకు ఉపయోగపడుతుందా, మూడో వాడికి ఉపయోగపడుతుందా మాట్లాడు. ఎవరికి ఉపయోగపడినటువంటి ఉప్పుసుపోని కబుర్లు, పాస్ట్ టైమ్స్, కాలక్షేపం కబుర్లు అంటారు. సినిమాల గురించి, రాజకీయాల గురించి, వాడి గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. తగ్గిస్తే ఇప్పుడు ఆయన అలా ఈ మూడింటి చేస్తూ మనం బాబా చేత పారాయణ చేస్తున్నట్టయితే చేయగా సాయి యొక్క తత్వం ఏమిటో మన మనసుకి సాయి యొక్క తత్వాన్ని విడిగా తీసి మనం ఫిలాసఫీ కింద కడత పెట్టాల్సిన అవసరం లేదు. ఏ శ్లోకంలోనూ అది లేదు. అందరి రూపాల్లో నుంచారు మనకు పెట్టడం ఉంటుంది. అప్పుడు మనకు సద్గతి ఎక్కడి నుంచో రాదు, మనం సద్గతిలో ఉన్నామనే విషయం తెలుసుకుంటాం. ఆ రోజు మన యొక్క ఆధారపడి ఆయన తినేసినటువంటి క్షణంలోనే